అంగన్వాడీల మీదనట సర్పంచులు పర్యవేక్షణ ఉంటుందట. సర్పంచ్ చైర్మన్గా 11 మంది సభ్యులతో కమిటీ అట. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సర్పంచ్ల పర్యవేక్షణ లేకపోవడం వల్ల అంగన్వాడీలు కునారిల్లిపోతున్నాయా? ఫస్ట్ అంగన్వాడీలకి సరైన టైంలో అక్కడ కనీస సౌకర్యాలు మనం కల్పిస్తున్నామా లేదా దాని మీద ఫోకస్ చేయండి. అంగన్వాడీలు, ఆయాలు వాళ్ళకి సంబంధించిన జీతాలు సకాలంలో చెల్లించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు సర్పంచ్ని మీద పెట్టడం వల్ల దానివల్ల జరిగేది ఏముంది? సర్పంచ్ చైర్మన్గా 11 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తారట. పౌష్టికాహార నాణ్యత పంపిణీ తనిఖీ చేస్తారట. అంగన్వాడీ కేంద్రాల బలోపేతమే లక్ష్యం. సర్కారు కొత్త నిర్ణయం, ఉత్తర్వులు జారీ, కొత్త పెత్తనం అంటున్న అంగన్వాడీ సంఘాలట. అంగన్వాడీ కేంద్రాలపై సర్పంచులకు పెత్తనం కట్టబెట్టడంపై అంగన్వాడీ టీచర్లు, ఆయాల సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీన్ని రాజకీయ జోక్యంగా పేర్కొంటుంది. ఇప్పుడు అధికారుల పర్యవేక్షణలో పెట్టొచ్చు కదా. ఇప్పుడు అక్కడున్న అధికారులు ఏం చేస్తారు మరి? అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ ప్రస్తుతం పగడ్బందీ వ్యవస్థ అమల్లో ఉన్నది. ఐసిడిఎస్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు సైతం ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. దీనికి తోడు గర్భిణీలు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహార పంపిణీని ఆన్లైన్లోకి తీసుకొచ్చారు. పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా పోషన్ ట్రాకర్, LHAS యాప్ అందుబాటులో ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య, వారికి అందుతున్న పోషకాహారం, అలాగే గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పంపిణీ చేస్తున్న పోషకాలను ఇందులో ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇంత పగడ్బందీగా ఏర్పాట్లుండగా సర్పంచులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం అవసరమా అని అంగన్వాడీ కేంద్రాల టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సర్పంచులు నిజాయితీతో, చిత్తశుద్ధితో అది బాగు చేయాలన్న ఆలోచన ఉంటే ఏం కాదు. కానీ వాళ్ళు దాంట్లో కూడా రాజకీయాలు చొప్పించే ప్రయత్నం చేసి వాళ్ళని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తే ఆగమాగం అవుతుంది. ఇది అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ కమిటీకి సర్పంచ్ చైర్మన్గా వ్యవహరిస్తారట. ఇందులో 11 మంది సభ్యులుంటారట. కన్వీనర్గా అంగన్వాడీ టీచర్, సైన్స్ బోధించే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, ఒక రిటైర్డ్ ఉద్యోగి, ANM, చిన్నారుల తల్లులు సభ్యులుగా ఉంటారు. 5123 అంగన్వాడీ కేంద్రాల్లో 1079 కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. మిగతావి సొంత భవనాలు, ప్రాథమిక పాఠశాలలు, కమ్యూనిటీ భవనాల్లో నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో కేంద్రాలు మినహాయించి అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో కేంద్రాలకు సర్పంచ్ చైర్మన్గా ఉంటారట. అంటే మున్సిపాలిటీల్లో ఉన్న అంగన్వాడీలకు నిరంతరం నిఘా. ప్రభుత్వం నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న సరుకులు ప్రతి నెల వచ్చేలా సర్పంచులు పర్యవేక్షిస్తారు. వాటి నాణ్యతను పరిశీలిస్తారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందించే భోజనం నాణ్యతను తనిఖీ చేస్తారు. ఇప్పుడు ఇది మంచి చేయాలన్న ఆలోచన ఉంటే మంచి జరుగుతుంది. అది ఎవరిని పెట్టినా పెట్టకపోయినా ఏం చేసినా ఇప్పుడున్న దానిలాగా కంటిన్యూ చేసిన తప్పుడు ఆలోచన వచ్చినప్పుడే తప్పులు జరుగుతాయి. పిల్లలు, గర్భిణీ స్త్రీలతో పాటు కేంద్రాలకు వచ్చే వారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెల లక్షల విలువైన బాలామృతం, పాలు, గుడ్లు, బియ్యం, కందిపప్పు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు లబ్ధిదారులకు అందేలా చూస్తారు. అంగన్వాడీ కేంద్రాల్లో భద్రత, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ చర్యల ద్వారా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం చాలా గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవి లబ్ధిదారులకు అందట్లేదు. ఇక నుంచి దీన్ని పర్యవేక్షణ కమిటీ గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. ఇందుకు నెలకొకసారి సమావేశం నిర్వహించడంతో పాటు రికార్డ్స్లో సంతకాలు చేయాల్సి ఉంటుందట. మరి ఇది 7 దాకా పోతే ఏందన్నది చూడాలి ఇక.